దీపక్, సోను మరియు మోహిత్ సాయంత్రం ఆటలు ఆడుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు అడవి గుండా వెళ్తున్నారు. మోహిత్ ఏమన్నాడంటే, అరే ఈరోజు చాలా సమయం అయింది, పైగా వాతావరణం కూడా బాగాలేదు, ఉరుములు మెరుపులు వస్తున్నాయి, త్వరగా పద, తుఫాను వస్తే ఈ అడవిలోనే చిక్కుకుపోతాం మనం. ఇంకా వేగంగా గాలులు వీస్తున్నాయి, పైగా జోరుగా వర్షం కురుస్తుంది. ఈ వర్షం నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళు వెళ్లే దారిలో పక్కనే ఒక పురాతనమైన బస్ నిలబడి ఉంది. అరే పద పద, ఆ పాత బస్సులోకి వెళ్దాం, వర్షం పూర్తిగా తగ్గే వరకు. ముగ్గురు బస్ లోపలికి వచ్చారు. అప్పుడు మోహిత్ అన్నాడు, అరే ఇది పాతకాలం బస్ లాగా ఉంది, కానీ లోపల చాలా కొత్తగా ఉంది, భలే ఉంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటా. దీపక్ మరియు సోను వెనక సీట్లలో కూర్చున్నారు. మోహిత్ బస్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. మోహిత్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని స్టీరింగ్ ని అటు ఇటు తిప్పుతున్నాడు. అకస్మాత్తుగా బస్ స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ముందుకు నడుస్తుంది. అరే మోహిత్, ఏం చేసావురా? బస్ ఎందుకు స్టార్ట్ చేసావు? అరే నేనేం చేయలేదురా, దానంతటదే స్టార్ట్ అయ్యింది. నాకు చాలా భయంగా ఉంది. తొందర ఇంట్లోకి దిగిపోదాం. అందరూ బస్ నుంచి దిగడానికి బస్ తలుపు వైపు పరిగెత్తారు. బస్ డోర్ దానంతటదే మూసుకొని బస్ వేగం పుంజుకుంది. అందరూ అటు ఇటు జారి పడిపోతున్నారు. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. ఇది విని ఇంకా భయపడిపోయారు. ముగ్గురు వెళ్ళి ఒకే సీట్లో కూర్చున్నారు. అందరికీ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. బస్ వేగం ఇంకా పుంజుకుంది. వాళ్ళు లోపలే మాట్లాడుకుంటున్నారు. బస్ ఒక పురాతన భవనం ముందు ఆగింది. మళ్ళీ ఆ గొంతు వినిపించింది. అందరూ అక్కడున్న మహల్లోకి వెళ్ళండి. అక్కడ రక్తం నిండిన ఒక పెద్ద కుండ ఉంటుంది. అది నా కోసం తీసుకురండిరా, వెళ్ళండి. అప్పుడే ఆ బస్ డోర్ తెరుచుకుంది. అందరూ భయపడుతూ బయటకు వచ్చేశారు. ముగ్గురు భవనం లోపలికి వెళ్లారు. లోపల స్థితిని చూసి వాళ్లకు ఇంకా భయం వేసింది. అప్పుడే వాళ్ళ తలల మీద నుంచి ఒక గబ్బిలం వెళ్ళింది. వాళ్ళు భయపడి గట్టిగా అరిచారు. అమ్మా, ఎంత పెద్ద గబ్బిలం అది! ఎక్కడ చిక్కిపోయాంరా, అంతా భయంకరంగా ఉంది. అవునరా, కానీ ఆ బస్ లో ఏదైతే ఉందో అది ఇంకా. పద, ఈ భవనం వెనక ద్వారం నుంచి మనం ముగ్గురం తప్పించుకుందాం. ముగ్గురు ఆ వెనక